నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, సమాజ నిర్మాతలు, దేశ గతిని మార్చే మార్గనిర్దేశకులు, ఉపాధి ప్రదాతలు. కానీ వీరిలో కొందరు చిన్న చిన్న సమస్యలకే అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. క్షణికావేశంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మార్కులు తక్కువ వచ్చాయనో, తల్లిదండ్రులు కోపడ్డారనో, ప్రేయసి మోసం చేసిందనో, ఉద్యోగం సాధించలేదనో బలవన్మరణానికి పాల్పడుతూ కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. బతికి సాధించాలనే ఆలోచన మరిచి బతుకులు ఆగం చేసుకుంటున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే విద్యార్థుల ఆత్మహత్యల తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సామాజిక సమస్యగా అభివర్ణించిన సుప్రీంకోర్టు ఆత్మహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని ఆదేశించింది. అసలు విద్యార్థుల ఆత్మహత్యలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఏం చేస్తే ఈ తరహా మరణాలు తగ్గించవచ్చు? అసలు లోపం ఎక్కడుంది? పదో తరగతిలో విఫలమవుతాననే భయంతో విద్యార్థిని ఆత్మహత్య. ఇంటర్లో ఫెయిల్ అయ్యానని ఉరేసుకున్న విద్యార్థి. నీట్ పరీక్షలో రాణించలేకపోయానని విద్యార్థి బలవన్మరణం. తల్లిదండ్రులు మందలించారని ఉరేసుకున్న కుమారుడు. ప్రేమలో విఫలమయ్యారని పురుగుల మందు తాగి యువకుడు మృతి. ఉద్యోగం సాధించలేకపోయానని నిరుద్యోగ యువతి ఆత్మహత్య. ఇలాంటి వార్తలు నిత్యం వింటూనే ఉంటాం. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే అయిన వారందర్నీ వదిలి అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు క్షణికావేశంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. నిజానికి వారివి అంత పెద్ద సమస్యలా అంటే కాదనే చెప్పాలి. అసలు బాధలేని మనిషెవరు ఈ భూమి మీద? సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు అందరికీ ఏదో ఒక స్థాయిలో సమస్యలుంటాయి. తట్టుకుని నిలబడ్డమే కదా జీవితం. అలా కాకుండా కష్టం వచ్చిందని ప్రాణాలు వదిలితే ఎలా? విద్యార్థులు దేశ భవిష్యత్తు అన్న విద్యార్థులే మానసిక ఒత్తిళ్లతోని కనీసం మనం ఆ డేటా కనుక చూస్తే చాలా బాధ అనిపిస్తుంటుంది. అంటే సంవత్సరంలో కనుక చూస్తే కొన్ని వేల మంది చనిపోతున్నారు. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటుంటే దీని అంతటి కారణం మానసిక ఒత్తిడి. అంటే తల్లిదండ్రులే కావచ్చు, సమాజమే కావచ్చు, రకరకాల వ్యక్తులు వాళ్ళ ఐడియాలజీ పిల్లల మీద మనం రుద్దడం వల్ల వాళ్ళు దాన్ని సక్సెస్ కాలేక ఏం చేయలేక ఒత్తిడితోని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ముఖ్యంగా 10th కానీ ఇంటర్మీడియట్ కానీ వీళ్ళ విద్యార్థుల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతున్నది. దేశంలో ఆత్మహత్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏటా వీటి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా మారాయి. రైతుల మరణాల కంటే విద్యార్థుల మరణాలే అధికంగా ఉన్నట్లు అప్పట్లో పార్లమెంటు స్థాయి సంఘం కూడా వెల్లడించింది. భావి భారత పౌరుల మరణాలు దేశ స్థితిగతులపై ప్రభావం చూపుతున్నాయి. ఇదే విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన సీజేఐ డివై చంద్రచూడ్ దీనిని సామాజిక సమస్యగా పేర్కొన్నారు. వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో 4 వారాల్లో తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థుల ఆత్మహత్యల్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గౌరవ్ బన్సల్ అనే న్యాయవాది అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అఫిడవిట్ సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. సమాచార హక్కు చట్టం కింద పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీలో 2014 నుంచి 2018 మధ్య 400 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరంతా 18 ఏళ్ల లోపు వారే. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఆత్మహత్యలపై ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఇది సామాజిక కోణంలో చూడవలసిన అవసరం ఉందని, సామాజికంగా ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి, వీటికి ఏం చేస్తున్నారని 4 వారాల్లో సమాధానం ఇవ్వమని కూడా ఈ మధ్యకాలంలో ఒక కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. అంతేకాకుండా ఆత్మహత్యల నివారణకు తగిన
కాల్ సెంటర్స్ పెట్టడము, లేదా ఫ్రీ టెలిఫోనిక్ లైన్స్ అరేంజ్ చేయడము, విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా, యువతలో ఆత్మ నిర్భరతను ఎక్కువయ్యే విధంగా కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టడము, అలాగే అవగాహన శిబిరాలు పెట్టడం, కాలేజీల్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఆత్మహత్య నివారణకు చేయవలసినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వంటివి మానసిక వైద్య నిపుణుల ద్వారా తగిన సూచనలు కలగజేయడం వంటి సలహాలని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అవి ఎంతవరకు వాటిని ఆచరణలో తేగలము, ఎంతవరకు దీనిని నివారించగలము అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2017 నుంచి 2022 వరకు విద్యార్థుల ఆత్మహత్యలు 32% పెరిగాయి. 2019, 2021 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 35,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే 2022లో 13,000 మందికి పైగా ప్రాణాలు వదిలారు. అందులో 1,123 మరణాలు 18 ఏళ్ల లోపువారివే. 2022లోని ఆత్మహత్యల్లో విద్యార్థుల మరణాలు 7.6% ఉన్నాయి. పరీక్షల్లో విఫలమైనందుకు 12,095 మంది బలవన్ మరణాలకు పాల్పడినట్లు జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకటించింది. అధికంగా మహారాష్ట్రలో 378 మంది, మధ్యప్రదేశ్లో 277 మంది, జార్ఖండ్లో 174 మంది, కర్ణాటకలో 162 మంది, గుజరాత్లో 155 మంది మరణించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం 18 ఏళ్లలోపు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 30% మంది కుటుంబ సభ్యులు, 14% మంది ప్రేమ వ్యవహారాలు, 13% మంది అనారోగ్యం, 8% మంది పరీక్షల్లో ఫెయిల్ అవ్వటం కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ లెక్కన సగటున రోజుకు 5 మంది, ప్రతి 42 నిమిషాలకు ఓ విద్యార్థి ప్రాణం తీసుకుంటున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు విద్యలో రాణించలేకపోతున్నాము అని తనువు చాలిస్తున్నారు. పరీక్షల్లో విఫలమైనప్పుడు తల్లిదండ్రులు ఏమంటారో అనే బాధతో, సమాజం చిన్నచూపు చూస్తుంది అనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మరణాలు అధికంగానే ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2014, 2021 మధ్యకాలంలో విద్యార్థుల మరణాలు 57% పెరిగినట్లు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2014లో 333 మంది విద్యార్థులు బలిపీఠమెక్కగా 2021లో 523 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2014, 2021 మధ్య 8 ఏళ్లలో 3,115 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ నేర గణాంక నివేదిక పేర్కొంది. 2022లో తెలంగాణలో 543 మంది విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి తెలంగాణ 11వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్లో ఉన్నట్లు 2022 నివేదిక ప్రకటించింది. గతేడాది ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడినప్పుడు దాదాపు 12 మంది విద్యార్థులు, ఈ ఏడాది కూడా ఒక్క రోజులోనే దాదాపు 7 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పలు ప్రవేశ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులు సైతం ఒత్తిడికి గురవడం సహా సీటు సాధించలేకపోయాము అనే కారణంతోనూ తనువు చాలిస్తున్నారు. నీట్, జేఈఈ పరీక్షల కోసం రాజస్థాన్, కోటాలో ప్రిపేర్ అయ్యే విద్యార్థుల మరణాలు ఏటికేడు పెరుగుతున్నాయి. కోటాలో 2023లో 26 మంది, 2020లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో 7, 2016లో 17 మంది, 2015లో 18 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జేఈఈకి సన్నద్దమయ్యే విద్యార్థుల మరణాలు ఏటా 10ల సంఖ్యలో నమోదవుతుంటాయి. కోటాలో విద్యార్థుల మరణాలపై దృష్టి సారించిన రాజస్థాన్ ప్రభుత్వం 2023లో ఉన్నత విద్యా కార్యదర్శి భవానీ సింగ్ నేతృత్వంలో 15 మందితో కమిటీ వేసింది. విద్యార్థుల మరణాలకు కారణాలు, అరికట్టే చర్యలపై ఈ కమిటీ పనిచేసింది. సాంకేతిక విద్యకు పేరుగాంచిన ప్రతిష్టాత్మక ఐఐటీల్లోనూ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2005 నుంచి 2023 మధ్యకాలంలో 115 ఐఐటీఎన్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆర్టీఐ సమాచారం తెలిపింది. 5 ఏళ్లలో ఆత్మహత్యలకు పాల్పడిన 122 మంది వైద్య విద్యార్థుల్లో 64 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 58 మంది మెడికల్ పీజీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటించింది. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లోనే ఒక్క సంవత్సరంలోనే 13,000కు పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంట్లో 44% అమ్మాయిలు చేసుకున్నారు, 56% అబ్బాయిలు చేసుకున్నారు. ఇప్పుడు ఈ నడుస్తూ ఉన్న 23-24లో ఇంకా ఆ ఫిగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది రికార్డులకు మించి చాలా ఎక్కువ ఆత్మహత్యలు జరిగి ఉంటాయనేదే అందరూ అంచనా వేస్తూ ఉన్నారు. విద్య సంబంధిత అంశాలతో పాటు కుటుంబంలో చోటు చేసుకునే చిన్న చిన్న సమస్యలకు సైతం
విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేక ఉన్నాయి. తల్లిదండ్రులు కోపగించుకున్నారని, అడిగింది కొనివ్వలేదని కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ప్రేమకు సంబంధించి కూడా కొందరు యువతీ యువకులు ప్రాణాలు వదులుతున్నారు. ఇంకా బాధిస్తోన్న అంశం ఏంటంటే, ఎన్నో ఆశలతో, భవిష్యత్తుపై కోటి ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు సైతం ఆశించిన ఉద్యోగాలు సాధించలేక తనువు చాలిస్తున్నారు. ఇలా అనేకానేక కారణాలతో చిన్న చిన్న సమస్యలకే విద్యార్థులు జీవితాలను ముగిస్తున్నారు. 19 నుంచి 29 ఏళ్లలోపు వయస్సు వారిలో ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చక్కగా చదువుకుని వివిధ వృత్తుల్లో స్థిరపడి దేశానికి మానవ వనరుల సంపదగా మారాల్సిన విద్యార్థులు అర్ధంతరంగా ప్రాణాలు తీసుకోవడంపై సమాజంలోని అన్ని వర్గాలు ఆలోచించాల్సిన అంశం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వారిలో ధైర్యం నింపేలా కొన్ని సంస్థలు సేవలందిస్తున్నాయి. ఆయా సంస్థల హెల్ప్ లైన్ నంబర్లు భరోసానిస్తున్నాయి. నిరాశ్రయుల బాధలు ఓపిగ్గా విని తగిన మార్గదర్శకత్వం చేస్తాయి. వాటిల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భూమిక, రోష్ని లాంటి సంస్థలు ఎన్నో ఏళ్లుగా ఈ సేవలందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా టెలిమానస్ పేరిట ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారిలో ఆత్మస్థైర్యం నింపుతుంది. తద్వారా కొన్ని మరణాలనైనా ఆపేందుకు ప్రయత్నిస్తుంది. ఇవే కాక దేశంలో కిరణ్, ఆస్త్రా, వన్ లైఫ్ ఫౌండేషన్, చైల్డ్ లైన్, వాయిస్ దట్ కేర్స్, ఐకాల్, మిత్రమా ఫౌండేషన్ లాంటి సంస్థలు సేవలందిస్తున్నాయి. స్టూడెంట్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు, అంటే తన స్టూడెంట్ యొక్క వ్యక్తిగత ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు. రెండవది తన ఎడ్యుకేషనల్ ఫ్యాక్టర్స్, కాలేజీ వైపు నుంచి, స్టడీస్లో ఉన్న ఒత్తిడి నుంచి, కానీ తన పర్సనల్గా అంటే ఫ్యామిలీ అండ్ అదర్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్, వాళ్ళ యొక్క పియర్ గ్రూప్, ఫ్రెండ్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, తెలియని ఒక కాంపిటేటివ్ ధోరణి వల్ల, ఇవన్నీ కారణాలు మనం చూస్తూ ఉంటాం. ఉన్నతంగా నిలిచి పలువురికి స్ఫూర్తిగా నిలవాల్సిన విద్యార్థులు, కుటుంబాలకు అండగా ఉండే యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఓపిగ్గా ఆలోచించి పరిష్కారం వెతికి సమస్యలు జయించాలి తప్పితే ఆత్మహత్యల ఆలోచన రానివద్దు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నేటి సమస్యే రేపటి సంతోషానికి కారణం కావచ్చు. ఆ దిశగా విద్యార్థులకు ఆలోచించాలి. ఏదైనా బతికి సాధించాలి తప్ప ప్రాణాలు కోల్పోయి బతుకును అంధకారం చేసుకోవద్దు. కన్నవారికి కడుపు కోత మిగల్చవద్దు అని మానసిక నిపుణులు చెబుతున్నారు.